బ్యాక్ టు ఆఫ్ ది రికార్డ్. నేతలు పదవుల్లోకి వచ్చి ఏడాదిన్నర కాలేదు. ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు నిలువునా చీలిపోయారు. ఇప్పుడు ఏకంగా మేయర్తో సంబంధమే లేదంటూ కార్పొరేటర్లు వేరుకుంపటి పెట్టేశారు. వరంగల్ బల్దియా రాజకీయాలు ఇటువైపు వెళ్తున్నాయి. వివాదాలకు కారకులెవరు? కార్పొరేటర్లని అడ్డుపెట్టుకుని రాజకీయం నడిపిస్తున్నదెవరు? గ్రేటర్ సిటీ హైదరాబాద్ తరువాత తెలంగాణలో అంత ప్రాధాన్యం ఉంది ఓరుగల్లు బల్దియాకే. ఇక్కడ 50 మంది కార్పొరేటర్లున్నారు. గెలిచిన తరువాత ఒక్కో డివిజన్ కి ఒకేసారి నిధులు విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. లక్షలు ఖర్చు పెట్టి గెలిస్తే పనులు లేవని కార్పొరేటర్లు కినుక వహించారు. ప్రభుత్వం ఏటా 300 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నా స్థానిక నేతల చొరవ కరువైంది అనేది మరో అపవాదు. మేయర్ అధికారులు పట్టించుకోకపోవడంతో పాటు అవమానాల పాలు చేస్తున్నారని ఫిర్యాదు. చూసి విసుగొచ్చేసిందేమో 5 నెలల నుంచి కార్పొరేటర్లు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇక లాభం లేదనుకుని 10 మంది కలిసి ఓ జేఏసీ పెడదామనుకుంటున్నారు. రాజకీయంగా ఇబ్బందులొస్తాయని వెనక్కి తగ్గి చివరికి కార్పొరేటర్లతో ఓ సంఘం పెడదామని భావించారు. కార్పొరేటర్ల సంక్షేమ సంఘం పేరుతో ఓ పరపతి సంఘాన్ని స్థాపించి ఆర్థికంగా బలోపేతమై రాజకీయంగా ఒక్కటిగా ఉండాలని నిర్ణయించుకున్నారు. 5 నెలలుగా సాగుతున్న కసరత్తు చాప కింద నీరులా వ్యాపించి ఇప్పుడు కార్పొరేషన్ రాజకీయాల్ని వేడెక్కించింది. కార్పొరేటర్ల పరపతి సంఘంలో మేయర్, డిప్యూటీ మేయర్లకు సభ్యత్వం ఇవ్వకూడదని నిర్ణయించడం మరో సంచలన పరిణామం. కార్పొరేటర్లంతా మేయర్కి వ్యతిరేకంగానే జట్టు కట్టారన్నది ఓపెన్ సీక్రెట్. వ్యక్తిగతంగా కార్పొరేటర్లని పట్టించుకోవడం లేదని అవమానపరుస్తున్నారన్నది కార్పొరేటర్ల భావన. ఇప్పుడు వాళ్లంతా ఒక్కటై పరపతి సంఘం సమావేశం పెట్టేసరికి మేయర్ వారిపై చిందులేస్తున్నారట. ఆర్థిక పరమైన లావాదేవీల కోసం కార్పొరేటర్లు సమావేశమైతే తప్పుడు సంకేతాలు వెళతాయన్నది మేయర్ అభ్యంతరాలు లేవనెత్తుతున్నారట. కార్పొరేటర్ల జట్టుకు నాయకత్వం వహిస్తున్నది దాస్యం విజయ్ భాస్కర్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సోదరుడు. దాంతో కార్పొరేషన్ వివాదం మరింత రసకందాయంలో పడింది. మేయర్ తీరుపై వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ మొదట్నుంచి సీరియస్ గానే ఉన్నారు. మేయర్ కు చెక్ పెట్టాలని కొండా దంపతుల్ని రాజకీయంగా దెబ్బతీయాలని మేయర్ నన్నపనేని నరేందర్ ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటున్నారు. కరపత్రాలు, ఆడియో టేపుల రాజకీయాల్ని నడుపుతున్నారు. వరంగల్ తూర్పులో మేయర్ దగ్గరికి నేతలెవరూ వెళ్లొద్దని కొండా కపుల్స్ ఓపెన్ గానే హుకుం జారీ చేశారు. అందుకే మొన్నటిదాకా కొండా దంపతులు నగర పర్యటనకు వెళితే మేయర్ దూరంగా ఉన్నారు. మేయర్ అధికారిక కార్యక్రమాల్లో కొండా దంపతులు కనిపించరు. ఈ నేతల మధ్య వైరం పార్టీ అధినాయకత్వం దృష్టికి వెళ్లింది. దీంతో సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి ఇరువురిని పిలిపించి క్లాస్ పీకి పంపించారు. ఇరవై 27 మంది కార్పొరేటర్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కొనసాగంలోనే ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెప్పిందే వేదం. మేయర్ కానీ ఇతర నేతలు కానీ జోక్యం చేసుకోరు. అందుకే కార్పొరేటర్లంతా ఎమ్మెల్యేనే వెన్నంటి ఉన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తో 10 మంది, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో 3 కార్పొరేటర్లు ఉన్నారు. తమకు తెలియకుండా మేయర్తో తిరగొద్దని వారు కూడా తమ వర్గానికి చెందిన కార్పొరేటర్లకు చెప్పేశారు. కార్పొరేటర్లతోనే కాకుండా తమతోనూ మేయర్ వ్యవహార శైలి సరిగా లేదని కొందరు ఎమ్మెల్యేలు పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. మేయర్ డివిజన్లకు అభివృద్ధి పనులు కేటాయించకపోవడం కూడా కార్పొరేటర్ల వ్యతిరేకతకు మరో కారణం అంటున్నారు. గెలిచి 2 ఏళ్లు కావస్తున్నా ఫ్లోర్ లీడర్ల ఎంపిక జరగలేదు. కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కూడా కాలేదు. కార్పొరేటర్లకు కనీసం వెయిటింగ్ హాల్ కూడా లేదు. వారానికోసారి జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశాలు, సర్వసభ్య సమావేశాలు కూడా లేకపోయేసరికి తమకు గుర్తింపు లేకుండా పోతుంది అన్నది కార్పొరేటర్ల వాదన. అధినాయకత్వం జోక్యం చేసుకోకుంటే వరంగల్ కార్పొరేషన్ ప్రజాప్రతినిధులు విభేదాలతో రోడ్డున పడేలా ఉన్నారు.